హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుపతిలో మాకు సెకండ్ డే దర్శనము అండ్ శిలాతోరణము, చక్రతీర్థము, శ్రీవారి పాదాలు, శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్, పాతాళగంగ ఇవైతే చూసామండి. సో ఇవన్నీ నేనైతే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అండ్ మాకు దర్శనానికి ఎంత టైం పట్టింది, లడ్డు కౌంటర్లో ఎంత టైం పట్టింది అనేది తెలియాలి అంటే వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అనమాట. ఫస్ట్ అయితే మేము మార్నింగ్ బయలుదేరేసి టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ చేయకుండానే 9 కల్లా బయలుదేరేసి ఇలా శిలాతోరణం దగ్గరికి వెళ్ళామన్నమాట. శిలాతోరణం ఆ కొండలే తోరణంలాగా ఏర్పడతాయి అన్నమాట. సో ఆ ప్లేసు అండ్ కొంచెం మెట్లు కిందకి దిగి వెళ్తే చక్రతీర్థం ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్ అయితే చూసాము, చాలా చాలా బాగుంటుంది. ఇంతకుముందు అయితే ఈ ప్లేస్లో వైట్ నెమలి ఉండేదన్నమాట శిలాతోరణం దగ్గర. అది మనం ఫొటోస్కి ఫోజులు ఇస్తూ అలా మంచిగా పొరుగు ఇప్పుకొని ఉండేది. బట్ ఇప్పుడైతే లేదు. మేము శిలాతోరణం వెళ్ళేసి ఒక 5-6 ఇయర్స్ అవుతుందన్నమాట. ఆ తర్వాత శిలాతోరణం ఇవన్నీ చూడడం అయితే ఇప్పుడే అనమాట, చాలా రోజులైంది. పిల్లలకు కూడా చూద్దామనేసి తీసుకెళ్ళాము శిలాతోరణానికి ఇవన్నిటికీ. సో ఈ మధ్యకాలంలో తిరుపతి వచ్చాం కానీ ఆ ప్లేసెస్ అన్నీ అయితే చూడలేదు. ఎప్పుడు దర్శనం చేసుకొని వచ్చేస్తున్నామనేసి ఈసారి కొండపైనే ఒక 2 డేస్ ఉండి ఒక 2 రోజులు అక్కడే నిద్ర చేసి వచ్చామన్నమాట. చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా ఉన్నాము కొండపైన. సో ఇలా అయితే ఈ ప్లేస్లో ఉండేదండి. ఇక్కడ ఇప్పుడైతే బోర్డ్స్ ఉన్నాయి, అడవి కోళ్ళు అవి ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ ఇలా చూసుకుంటూ మెట్లు దిగేసి చక్రతీర్థానికి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఇవన్నీ మీరు కూడా అందరం ఒకసారి 2 సార్లు చూస్తాము, ఎక్కువసార్లు చూడం కదా. సో ఎవరికన్నా యూజ్ అవుతుందనేసి ఇవైతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సరే చక్రతీర్థానికి అక్కడ దిగేటప్పుడు కొండ మధ్యలో నుంచి ఇలా వాటర్ ఫాల్స్ లాగా అయితే ఉందండి. ఇక్కడ ఒక చిన్న రాయి మీద అందరూ కాయిన్స్ వేస్తున్నారనమాట. అది కూడా చూపిస్తాను. మా పాప కూడా ట్రై చేసింది. ఆ కాయిన్ మీద ఆ స్టోన్ మీద పడితే మనం అనుకున్న కోరికలు తీరుతాయంట. బట్ మా పాపకైతే పర్లేదు, తను నేను ట్రై చేస్తాననేసి వేసింది. అక్కడ రాయి కనిపిస్తుంది కదండి చిన్నది, దాని మీద వేస్తున్నారనమాట. అందరికేం పడడం లేదు. అక్కడి నుంచి ఇంక ఇలా అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ కొంతమంది దీపాలు పెడుతున్నారు. మెయిన్ దేవుణ్ణి అయితే తీయలేదన్నమాట, జస్ట్ అలా చూపించాను. అక్కడ మనం ఇందాక చూసాం కదా, ఆ వాటర్ ఈ కొండ కింద నుంచి ఇలా కనిపిస్తుంది చూడండి మనకి ఇక్కడ పారుతూ. ఇంకా అది చూసుకొని అక్కడి నుంచి ఇలా బ్యాక్ వచ్చేసామండి. బ్యాక్ వచ్చేసాక అక్కడ మనం శిలాతోరణానికి ఒక సైడ్ వెళ్తే శిలాతోరణం పక్షులు అవి కనిపిస్తాయి అన్నమాట. ఇంకో సైడ్ వచ్చేసి ఇలా దేవుని అవతారాల్లాగా పెట్టారనమాట, చిన్న పార్క్ లాగా, చాలా బాగుంది. సో ఇక్కడ కూడా ఇలా ఒక రౌండ్ అలా వేసుకొని వచ్చానన్నమాట. శిలాతోరణం అవి చూసిన తర్వాత మేమైతే ఇక్కడ ధర్మగిరి అని
ఈ ఆంజనేయ స్వామి గుడికి ఎప్పుడు వెళ్ళలేదండి. ఎప్పుడు ఇంకో ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాను. లాస్ట్ టైం తిరుమల వ్లాగ్లో చూపించాను అనమాట ఆంజనేయ స్వామి గుడి. సో ఈ గుడికి అయితే ఇప్పుడే వచ్చాము. ఇక్కడ ఒక స్పెషల్ కూడా ఉందండి. ఒక్క హుండీ కూడా లేదనమాట గుడిలో. మనం దక్షిణ వేయడానికి కానీ దేవుడికి ఏమన్నా సమర్పించడానికి కానీ ఇక్కడ ఏదన్నా మనము దేవునికి ఒక చుట్టూ ప్రదక్షిణ చేసి ఏమన్నా కోరుకొని మన మనసులో ఒక 50 సార్లు జపం చేసుకొని ఆ ఆంజనేయ స్వామి పేరు జపం చేసుకొని మన గోత్రనామాలు అక్కడ రాయించుకొని మనం ఏమైతే జరగాలని కోరుకుంటామో ఆ కోరికని పూజారి గారికి చెప్పేసి మన పేరు మీద ఒక 7 రోజులు మన గోత్రనామాలు చదివి ఆ కోరికనైతే చెప్తారనమాట. అప్పుడు మన కోరిక అయితే తీరుతుందంట. దానికి ఇంతని మనీ అయితే ఏం ఛార్జ్ చేయట్లేదు. మనకి ఇష్టమైతే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. ఇవ్వడానికి కూడా అక్కడ హుండీ అనేది ఏం లేదనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో అయితే మనీ కంపల్సరీ ఇస్తేనే అని అలాంటి రూల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడైతే అలాంటి రూల్స్ ఏం లేవన్నమాట. మన గోత్రనామాలు అయితే 7 రోజులు చదువుతారు. మన కోరిక నెరవేరాలని ఆ దేవునికి పూజ చేస్తారు, హోమం కూడా చేస్తారనమాట. ఎప్పుడు వెళ్ళినా ఈసారి తిరుపతి వెళ్తే ఆ టెంపుల్కి వెళ్ళడం మాత్రం ఎవరు మర్చిపోకూడదండి. ఒకసారి అయితే వెళ్ళండి. టెంపుల్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరేసి శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళామండి. సో ఇక్కడ చూసుకొని మేము ఇంకా పాతాళ గంగకైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా, తిరుమల దర్శనానికి వెళ్ళినంత రష్ ఉందన్నమాట. చాలా అంటే చాలా రష్ ఉందండి. సో ఇక్కడ కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని అయితే వచ్చాము. ఇక్కడ రావాలి తిన్నావులా అదిగో పెద్ద ఎట్లా అంత డ్యూటీ ఇదేనా కొండల్లో నుంచి వస్తాయి తెలుసా వాటర్. ఒకప్పుడు ఇట్లా లేవు, కొండలాగా పడతా ఉంటాయి. కొండలు మధ్యలో నుంచి వాటర్. ఎప్పుడు నా పెళ్లి కాకుండా ఎప్పుడు నేను చిన్నప్పుడు పెళ్ళి అయ్యాక ఇస్తాయి.
ఏ సాయి ఎక్కడ తిందాం? ఏమైనా కావాలన్నా స్వామి? ఆయన సమాధానం ఇది వచ్చేసి కృష్ణుడి టెంపుల్ అండి. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళేసి ఈ మొత్తం అయిపోయి మేము రూమ్కి వెళ్ళేసరికి 3 అయిందనమాట. 3కి ఇంకా పడుకొని మళ్ళీ లేచి రెడీ అయ్యేసి మా దర్శనానికి అయితే బయలుదేరాం. ఎక్కడికి వెళ్ళినా సాటర్డే అవ్వడం వల్ల క్యూ లైన్ అయితే ఎంత ఉందంటే అంత ఉందండి. చాలా చాలా క్యూ లైన్ ఉంది. సో అలసిపోయి ఇంకా దర్శనానికి వెళ్దామా వద్దా అనుకుంటా వెళ్దాము అనేసి దర్శనానికి అయితే వెళ్ళాము. వెళ్ళి క్యూ లైన్ చూసారు కదా, ఇలా ఆగిపోయింది. ఈ ప్లేస్లో 1 అవర్ వరకు 1 అవర్ కాదు ఆల్మోస్ట్ 40 మినిట్స్ వరకు ఆపారనమాట మమ్మల్ని. సో క్యూ లైన్లోకి వెళ్ళాక సగం దూరం వెళ్ళాక ఇలాగా ఆ క్యూ లైన్లో నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళడానికి మాకు 1.5 అవర్ పట్టిందనమాట. 300 రూపీస్ టికెట్ వాళ్ళని పిల్లల్ని వేసుకొని పిల్లలందరూ ఏడుస్తూ ఇలా ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి మొబైల్ కౌంటర్ అనమాట. మొబైల్స్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళాలి. ఇక్కడ కూడా క్యూ ఇన్ని కౌంటర్స్ ఉన్నాయి. ఒకే ఒక కౌంటర్ ఓపెన్ చేసి కూర్చున్నారండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ పెట్టుకోవడానికి ఎక్కువ బ్యాగ్స్ పెట్టుకునే వాళ్ళే ఉన్నారు. మొబైల్స్ పెట్టుకునే వాళ్ళు కన్నా ఇక్కడ ఏమో క్యూ లైన్ ఆపేశారు. బయలకు మేము అలా లోపలికి వచ్చాము, గడి పెట్టేశారు. లేదంటే ఆ బయట వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట మేము అంతసేపు. ఇక్కడ మమ్మల్ని ఒక 20-25 మినిట్స్ వరకు ఆపారనమాట. ఆ లైన్ మొత్తం క్లియర్ అయ్యేదాకా లోపల లైన్ వాళ్ళని లోపలికి వదలలేదు, బయట ఉన్న వాళ్ళని లోపలికి వదలలేదన్నమాట. ఇక్కడ పట్టడానికి మాకు ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇక్కడ మాకు 20 మినిట్స్ పట్టిందనమాట మొబైల్ పెట్టి బయటికి రావడానికి, ఆ క్యూలో కలుసుకోవడానికి. అక్కడి నుంచి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత 1 అవర్ అయితే ఉంచారు రూమ్లో నుంచి దర్శనానికి వెళ్ళడానికి 1 అవర్ పట్టింది. దర్శనం అయ్యాక బయటికి రావడానికి ఇంకొక 1 అవర్ పట్టింది. అక్కడి నుంచి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి ఇంకా మేము మొబైల్ తీసుకోలేదనమాట. దర్శనం అవ్వగానే లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళేసాము. ఆల్రెడీ 15 లడ్స్కి మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట. బుక్ చేసేసుకొని వెళ్ళి తెచ్చుకుందాం అనేలోపు అక్కడ క్యూ లైన్ చూసి కింద చాలా మంది ఉన్నారనేసి పైకి వెళ్ళాము. పైన ఒకే ఒక్క కౌంటర్ ఓపెన్ చేశారు. అన్ని క్యూ లైన్స్ దగ్గర చాలామంది జనాలను చూసేసి మేము ఇంకా మనం తీసుకోలేము అనేసి మా లడ్డూస్ టోకెన్ ఉంటుంది కదా ఆ స్లిప్ వేరే వాళ్ళ ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే ఇస్తారా అని అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చేసి మా మొబైల్ నెంబర్ ఇచ్చి వచ్చామన్నమాట. మీరు బయటకు వచ్చాక మీకు ఇవ్వాలనిపిస్తే మాకు ఒక 4-5 లడ్డూలు ఇవ్వండి, మనీ ఏమీ ఇవ్వద్దు, ఇవి మేము ఆల్రెడీ వీటికి పే చేసాము అలా చెప్పి వచ్చేసామన్నమాట. ఇక మేము నెక్స్ట్ డే మార్నింగ్ కిందకి దిగేసి ఈ నైట్ కల్లా ఇంటికి వచ్చేసామన్నమాట. ఆ నెక్స్ట్ డే వాళ్ళు మాకు ఫోన్ చేసేసి లడ్డూలు తీసుకొని వచ్చేసరికి బయటికి మాకు 6 అయిందండి అని చెప్పి
నైట్ 1:30కి క్యూ లైన్లోకి వెళ్తే మార్నింగ్ 6:30 అయిందండి లడ్డు కౌంటర్ నుంచి బయటకు వచ్చేసరికి. సో అంత టైం పట్టిందంట వాళ్ళకైతే. వాళ్ళకి ఎక్స్ట్రా లడ్డూలు కావాలి, ఎక్కువ మంది వచ్చేసారు అనేసి. సో అంత టైం పడుతుందన్నమాట. సాటర్డే సండే కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఇది మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను చెప్తున్నానండి. తిరుపతి ఎప్పుడు వెళ్ళినా ఎవరికైనా ఇంతే టైం పడుతుంది, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు మన వీడియో వచ్చేసి. మీ అందరికి కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.